రాష్ట్రంలో ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అదే విధంగా మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే నినాదాన్ని తీసుకొని ఒక పాట రూపకంలో తెలంగాణ ప్రజానికానికి అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ఆ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ అయిన వ్యక్తితో పాటు ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వ్యక్తి, ఆయన వెన్నంటి నడిచిన వ్యక్తి శేఖర్ మాస్టర్ గారు అయితే మనతో ఉన్నారు. సో మరి నిజానికి మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే పాట రాయడానికి గల కారణాలు ఏమున్నాయి, నిజానికి మార్వాడీస్ వల్ల తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారులకి మన నష్టమా లాభమా అనే విషయాలనైతే సంక్షిప్తంగా మనకైతే చెప్పడానికైతే శేఖర్ మాస్టర్ గారు ఉన్నారు. మరిన్ని విశేషాలు అయితే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. అన్న జైవీమన్నా. సార్ మరి ఏంటి నిజానికి మీరు ఒక పాట రాయగానే మీ మిత్రుడే కావచ్చు మీరే కావచ్చు ఒక పాట రాసి దాన్ని రిలీజ్ చేసి మరి మార్వాడీస్ గో బ్యాక్ మార్వాడి కల్చర్ గో బ్యాక్ అనే నినాదం మీద మీకు ఎందుకు అలా రాయాలనిపించింది? మరి నిజానికి ఏమన్నా థ్రెట్ కానీ లేదంటే మార్వాడీస్ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా నష్టాలు ఏమన్నా? పాట రాయడానికి గల కారణాలు ఏంటంటే, మొన్న మోంజా మార్కెట్ దగ్గర ఒక కార్ పార్కింగ్ చేసిన మార్వాడీలు కార్ పక్కకు తీయని అన్నందుకే ఒక దళితుడి పైన విపరీత విచక్షణ రహితంగా దళితుని కొట్టడం జరిగింది. ఇంకొక ముదిరాజు బిడ్డడు పోతే కూడా కులం పేరుతో దూషించడం జరిగింది. ఇంకొక యాదవ్ బిడ్డ పోతే కూడా కులం పేరుతో దూషించడం. అంటే మార్వాడీలు వలస వచ్చేసి ఈ రాష్ట్రంలో పెత్తానం చేసుకుంటూ, ఈ రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఈ దాండియా కానీ దుర్గామాత కానీ ఈ కల్చర్ లేదు. వాళ్ళ కల్చర్ని అంతా ఈ తెలంగాణలో ప్రొవైడ్ చేస్తున్నారు. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. పాట పాడితే అరెస్ట్ చేస్తే బంద్ అయిపోతుంది కాదు. తెలంగాణ పోరాటం అంటేనే ఆంధ్ర వలసవాదులను కూడా తరిమి కొట్టినట్టు ఘనత తెలంగాణది. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రంలో మా సంపద కావాలి, మా పెట్టుబడుల మాకు మేము పెట్టుబడి పెట్టుకోవాలి, మేము బిజినెస్ చేసుకోవాలి, మా తెలంగాణను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా తెలంగాణ వాదులుగా ప్రజాస్వామిక వాదులుగా మా అందరి పైన ఉంది. కాబట్టి పాటతో ఆగిపోయేది కాదు. గోరెటి రమేష్ అన్న ఒక్క 35 సెకండ్ల పాట రాస్తేనే ఇంత అలజడి మొదలైంది రాష్ట్రంలో. మూడు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలలో కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఎందుకంటే అది ప్రజా సమస్య కాబట్టి ప్రజలందరూ కూడా వెన్నదండుగా ఉన్నారు. అన్నను అరెస్ట్ చేయడం కాదు, అన్నను కిడ్నాప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న అన్నకు కొరియర్ వచ్చిందని అన్న షార్ట్ మీద టీషర్ట్ మీద ఉన్న అన్నను కూడా వచ్చి 8 మంది SOT పోలీసులమని ఏమి చెప్పకుండా మేము కొరియర్ వచ్చింది కింది దిగంటే అన్న కిందికి దిగంగానే 8 మంది అక్కడొకరు మఫ్టీలో ఉండి ఎలాంటి నోటీస్ వారెంట్ జారీ చేయకుండా అన్నను కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్గా ఎత్తుకపోయి అన్న నాంపల్లికి పోయేదాకా కూడా అన్నకు ఎలాంటి కూడా సమాచారం చెప్పలే. SOT పోలీసులమని నాంపల్లి కోర్టుకి నాంపల్లి స్టేషన్కి వెళ్ళిన తర్వాత సమాచారం అందజేశారు. అంటే ఇలాంటి అక్రమ అరెస్టులతో ఈ ఉద్యమాలను ఎవ్వరు కూడా ఆపలేరు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. తెలంగాణ ఎప్పుడు కూడా కవులు, కళాకారులకు, మేధావులకు నిత్య గర్భిణిలాగా పురుడు పోసుకుంటూనే ఉంటుంది. తెలంగాణ అంటేనే ఉద్యమ స్పిరిట్ గలది. ఎంతో మంది కవులకు పుట్టినిల్లు తెలంగాణ గడ్డ. పోరాటాలకు ఎప్పుడు నాంది పలుకుతుంటది. తెలంగాణలో పాటను ఆపడం ఎవరి తరం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒకనొక సందర్భంలో ఏం చెప్తాడంటే, 3 గంటల ప్రసంగం కన్నా 3 నిమిషాల పాట ఎంతో ఉధృతం చేస్తుంది, ప్రజలను చైతన్యం చేస్తుందని చెప్పాడు. అందుకోసానికే ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం, ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్దీ ముంచుకు వచ్చే ఉప్పెన సిద్ధాంతం, ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, డప్పుడోలు మధ్యలో మూస్తే ఆగదురా యుద్ధం, అది చెరసాలలో బందీని చేస్తది రాయుద్ధం, ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. ఏదో పాటను బందీ చేస్తే ఈ పోరాటం అలాగో. ఎందుకంటే ఈ పోరాటాన్ని మరింత కూడా ఉధృతం చేస్తాం. మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నాం తప్ప మార్వాడి ఈ ప్రాంతాన్ని వదిలిపోమని మేము చెప్పట్లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో కూడా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఏ ప్రాంతీయులైనా ఎక్కడైనా బ్రతికే స్వేచ్ఛ కల్పించి భారత రాజ్యాంగం. కాబట్టి మేము మార్వాడిని నిలుపుకోమట్లేదు, మార్వాడి కల్చర్ను గో బ్యాక్ చేస్తున్నాం. ఎందుకంటే మా కల్చర్ను ధ్వంసం చేస్తున్నారు. మా బోనాలను, మా బతుకమ్మను, మా కోలాటాలు, పల్లెటూర్లలో కోలాటాలు చాలా చక్కగా ఆడుకునే వాళ్ళు. అదంతా పోయి ఇప్పుడు దాండియా, హల్దీ ఫంక్షన్ ఇవన్నీ మార్వాడి కల్చర్ను మా మీద ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటున్నాం. ఈ నినాదాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ముందు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.